కస్టమర్ గానే ఉంటాం. కానీ ఈ ఆపర్చునిటీ తీసుకొని మనం కన్స్యూమర్ గా ఉంటూ కూడా ఈ యొక్క ఎంపవర్మెంట్ ని చేసే అవకాశం అనేది ఇందులో ఉందండి. ఇందులో ఏంటిదంటే ఒక ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఎలా ఇవ్వాలనేది దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీన్ని కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనేది అంటారు. అంటే బయట కస్టమర్ గానే ఉంటాం, కొంటూ పోతే ఏమైతుంది, కస్టమర్ గానే ఉండిపోతాం, అంటే పేదవాళ్ళుగానే ఉండిపోతాం. కానీ ఈ ఆపర్చునిటీ తీసుకుంటే ఏంటిదంటే డబ్బులు సంపాదించే ఒక మంచి అవకాశాన్ని మనం తీసుకోగలుగుతామండి. నెక్స్ట్ వచ్చేసి వై అంటే ఎందుకు చేయాలి అనేది ముఖ్యం. ఎలా చేయాలనే దానికి చాలా మార్గాలు ఉన్నాయండి. సో ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకుంటే ఎందుకు చేయాలనేది మనలో ఒక క్వశ్చన్ అనేది జనరేట్ అయితే ఎలా చేయాలనే దానికి మన దగ్గర చాలా ప్లాన్స్, చాలా మార్గాలు అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం, అవునా? ఎందుకు వెళ్ళాలనేది మనకు తెలిస్తే ఎలా వెళ్ళాలి, అవునా? బై వాక్ వెళ్ళాలా, వెహికల్ లో వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలనేది కూడా మనకి తెలుస్తుంది. సో వై అనేది ఇక్కడ జనరేట్ అయితే అంటే బిజినెస్ ఎందుకోసం తీసుకున్నాం, టైం ఫ్రీడమ్ కోసం తీసుకున్నామా, ఎకనామికల్ ఇంపార్టెన్స్ కోసం తీసుకున్నామా, లేకపోతే 3 తరాల బిజినెస్ కోసం తీసుకున్నా, దేనికోసం తీసుకున్నాం అనేది మనకు తెలిస్తే మనకు విన్నింగ్ టీమ్ అనేది మంచి సజెషన్ ద్వారా ఈ యొక్క ఎలా చేయాలనేది మనకు ఈ యొక్క విన్నింగ్ టీమ్ అనేది నేర్పిస్తుందండి. అంటే పర్పస్ క్లారిటీగా ఉండాలన్నమాట. సో చూడండి, మనకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, అవునా? మంచి లగ్జరీ హౌస్ ఉండాలని, మంచి కార్ ఉండాలని, అవునా? చిల్డ్రన్స్ కి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని, తర్వాత ఫారెన్ టూర్స్ కి వెళ్ళాలని, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, ఇట్లాంటి చాలా కోరికలు ఉంటాయి. కానీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి. సో ఈ కోరికలు అనేవి బయటికి రావు. కోరికల్ని అణుచుకొని సర్దుకుంటూ మన యొక్క లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. సో మన మేడం కూడా ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళి రావడం కూడా జరిగింది. సో చూడండి, ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఫారెన్ ట్రిప్ అంటే బయటికి వెళ్ళగలిగేంత ఆపర్చునిటీ ఇందులో ఉందంటే ఒకసారి మీరే ఆలోచించండి. సో మనం ఈ ఆపర్చునిటీ తీసుకుంటే మనం ఇందులో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అనేది చేసుకోగలుగుతామండి. మరి ఇది నిజ జీవితంలో జరుగుతుందా అంటే జరగదండి. సో ఇక్కడ చూడండి, ఇది అండి మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. సో నార్మల్ హౌస్ లో ఉంటాం, నార్మల్ స్కూల్లో పిల్లల్ని చదివిస్తాం, ఒక వెహికల్ లో 4 మెంబర్స్ వెళ్తుంటాం. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఏంటిదంటే రెస్ట్ అనేది ఉండదు, అవునా? సో ఇవన్నీ ఇట్లా సర్దుకుంటూ మన యొక్క లైఫ్ అనేది లీడ్ చేస్తుంటాం. సో ఇరుకు గదుల్లో ఉండడం ఇవన్నీ అండి. సో ఇట్లాంటి లైఫ్ కాకుండా మనకు ఫ్రీడమ్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి, అవునా? ఇప్పుడు చూడండి, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు ఎలా ఉన్నాయంటే 1940లో 10 రూపీస్ ఉంటే సరిపోయేదండి, అవునా? 10 రూపీస్ ఉంటే మన విలువ లేకున్నదండి. ఇప్పుడు డబ్బుకు అయితే చాలా విలువ ఉంది. ఇప్పుడు 2020లో 1 lakh ఇన్కమ్ ఉంటే తప్ప మనం లగ్జరీగా బతకలేము. అంటే ఇప్పుడు 1 లక్ష బయట సంపాదించడం అంత ఈజీ అండి కాదు కదా. సో ఒక 10,000 ఒక 20-30 వేలు సంపాదించడానికి ఉదయం వెళ్తే సాయంత్రం గానీ ఎప్పటికో వస్తాం, అవునా? సో మరి ఇందులో మన యొక్క వెస్టేజ్ అంటే మనం వర్క్ చేస్తే వస్తుంది, లేకపోతే రాదు. కానీ ఇక్కడ బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ కిందకి వస్తుందండి. ఇది బిజినెస్ మ్యాన్ తను ఉన్నా లేకపోయినా అక్కడ బిజినెస్ అనేది టీం వర్క్ ద్వారా జరుగుతూనే ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ అంటే ఏంటిదంటే డబ్బులు పెట్టి డబ్బులు సంపాదిస్తుంటారండి వీళ్ళు. సో జస్ట్ ముఖేష్ అంబానీ గాని, టాటా గాని వీళ్ళంతా అండి బిజినెస్ పర్సన్స్. సో మనం ఏంటిదంటే ఇక్కడ యాక్టివ్ అంటే ఏంటిదంటే మనం రెగ్యులర్ గా వర్క్ చేస్తుంటేనే మనకు ఇక్కడ డబ్బులు అనేవి వస్తుంటాయండి. సో ఎంప్లాయీస్ అనే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు 95% ఉంటారండి. కానీ డబ్బు మాత్రం వీళ్ళ దగ్గర 5% మాత్రమే ఉంటుంది. కానీ బిజినెస్ ఇన్వెస్టర్స్ మాత్రము 5 మెంబర్స్ అంటే 5% మంది మాత్రమే ఇక్కడ చూడండి గొప్ప వాళ్ళు ఉంటారు. 90% మంది జనాభాలో 5% మంది మాత్రమే డబ్బులు ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి ఒక రోజులో ఉండేవి ఎన్ని గంటలండి? 24 గంటలు. ఎవరికైనా, మీకైనా, నాకైనా, ముఖేష్ అంబానీకైనా ఎవరికైనా ఎన్ని గంటలు ఉంటాయండి? 24 గంటలు మాత్రమే ఉంటాయి. మరి 24 గంటల్లో మనం ఎంత డబ్బు సంపాదించవచ్చు, అవునా? చూడండి ఇక్కడ 8 hours మనం వర్క్ చేస్తే ఎంత సంపాదించవచ్చు అంటే 20,000 వరకు సంపాదించవచ్చు అండి. 16 గంటలు పని చేస్తే 40,000 సంపాదించవచ్చు. 32 గంటలు సంపాదిస్తే 80,000 వరకు కూడా సంపాదించవచ్చు. మరి ఎవరికైనా చూడండి ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు మాత్రమే ఉంటాయి, అవునా?
మరి ఇక్కడ 32 గంటలు సంపాదిస్తే 32 గంటలు వర్క్ చేస్తే ఎంత వస్తుంది? 80,000 వస్తుంది. మరి పోనీ ఒక 8 అవర్స్ అంటే వర్క్ చేయగలుగుతాం. మరి 16 అవర్స్ కూడా ఓటీ అని నైట్ డ్యూటీస్ అని అలా కూడా వర్క్ చేయగలుగుతాం అండి. మరి 16 అవర్స్ కూడా వర్క్ చేసి 40,000 తీసుకున్నాం అనుకోండి. మరి అవి ఎక్కడ మనం చేస్తామంటే హాస్పిటల్లో వేస్తాం. అవునా? మరి కరెక్ట్ నిద్ర, కరెక్ట్ ఫుడ్ లేకపోతే మన హాస్పిటలైజ్ అవుతాం కదండి. 40,000 సంపాదించినా కూడా ఏమన్నా లాభం ఉంటుందా? ఏం లాభం ఉండదు. సో అంటే మనం చూడండి, ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటే 2 నుంచి 3 గంటలు పార్ట్ టైం గా బిజినెస్ చేసుకున్నా కూడా మనం 1 lakh అబౌవ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అండి. సో మన ఇందులో చేసేది ఏముందండి, జస్ట్ ప్రొడక్ట్స్, మనకు నచ్చిన ప్రొడక్ట్స్ ని షేర్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ యొక్క బిజినెస్ అనేది లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెల్త్ క్రియేషన్ ఫార్ములా అండి. ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ పర్సన్ ఇంటూ అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, రిలయన్స్ ఫ్రెష్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి టీమ్ వర్క్ అండి. ఇక్కడ ఓనర్ కనిపిస్తాడా అంటే కనిపించడండి. ఇక్కడ ఓన్లీ పనిచేసే వాళ్ళే మాత్రమే ఉంటారు. సో ఓనర్ కనిపించడు కానీ డబ్బులు మాత్రమే, అంటే ఇక్కడ అన్లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు. అవునా? అన్లిమిటెడ్ టైం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఒక 5 గంటలు చేస్తాడు అనుకోండి. ఇక్కడ కింద ఉన్న వ్యక్తి ఒకటే, అంటే తన షాప్ ఓపెన్ చేస్తేనే ఆ యొక్క కూరగాయలు అమ్ముకుంటాడు. షాప్ బంద్ చేస్తే కూరగాయలు అనేవి అమ్మకం అనేది జరగదు, చెడిపోతాయి అవన్నీ. అంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్, తను ఉంటేనే బిజినెస్ నడుస్తుంది, తను లేకపోతే బిజినెస్ అనేది రన్ కాదండి. కానీ పైన చూడండి, అక్కడ ఓనర్ అనేవాడు ఉండడు, కానీ తన బిజినెస్ మాత్రం నడుస్తూనే ఉంటది. సో ఇక్కడ ఒక వ్యక్తికి ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం అనేది తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక్క వ్యక్తికి ఎన్నో గంటలు, అంటే 1 person into 100 పీపుల్స్. అంటే ఒక్క వ్యక్తి చేసే పని ఇంతమంది కలిస్తే 100 మంది చేసే పని ఒక వ్యక్తి చేయగలుగుతాడు. సో చూడండి, లిమిటెడ్ పర్సన్, లిమిటెడ్ టైం. మరి ఏం చేస్తే మనం ఇందులో 1 lakh అబౌవ్ ఇన్కమ్ తీసుకోగలుగుతాం? డైలీ లైఫ్ లో ఏంటి, డైలీ బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం, అవునా, బట్టలు ఉతుక్కుంటాం, తర్వాత ఏంటిది ప్లేట్స్ కడుక్కుంటాం, మేకప్ వేసుకుంటాం, అగ్రికల్చర్ చేస్తాం, మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాం. సో ఇవన్నీ ఖర్చు చేసేవి. మరి మీరు బయట ఖర్చు చేసే దాని నుంచి ఆదాయం ఏ విధంగా మార్చుకోగలుగుతాం అంటే ఏ విధంగా మార్చుకోలేమండి. కానీ ఇందులో చూడండి, మనం ఈ యొక్క వెస్టేజ్ లో ఇవన్నీ ఖర్చు చేసినా కూడా ఆదాయంగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం అండి. అది ఎలాగో నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు బయట బిజినెస్ కి మన బిజినెస్ కి ఏం డిఫరెంట్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ వచ్చేసి ఇది ఒక కంపెనీ అండి, మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఒక సబ్బు తయారు కావడానికి 30 రూపాయలు పడుతుందండి. అంటే ముడి సరుకులు అవన్నీ, కాస్మెటిక్స్ అవన్నీ బట్టి 30% అవుతుంది. సో ఎవరైనా 10 రూపాయల లాభం కావాలి, ఎవరికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఏ వర్క్ చేసినా కూడా డబ్బు అనేది లాభం చూసుకుంటాం. అవునా? సో కంపెనీ కూడా ఏంటిదంటే ఒక 10% లాభం తీసేసుకొని 40 రూపాయలకు ఒక సోప్ ని రిలీజ్ చేస్తుంది. ఇది రిలీజ్ చేస్తే ఈ 40 రూపాయల సోపు కన్జ్యూమర్ అంటే మనం అండి, కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి 100% అవుతుంది. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ సంతోష్ నగర్ లో ఉన్నానండి, నాకు ఒక సోప్ కావాలి. అవునా? ఫ్యాక్టరీ నుంచి వచ్చేదంతా 40 రూపీస్. నాకు ఒక సోప్ కావాలంటే నేను పక్కనున్న కిరాణా షాప్ కి వెళ్తానా, లేకపోతే ఎక్కడో ఉన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తానా అంటే పక్కనున్న కిరాణా షాప్ కే వెళ్తా. ఎక్కడున్న ఫ్యాక్టరీ కంటే అసలే వెళ్ళను. అవునా? సో ఫ్యాక్టరీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక సోప్ కొరకు నన్ను ఫ్యాక్టరీకి రానిస్తాడా అంటే రానివ్వడు. సో ఫ్యాక్టరీ అతను ఏం చేస్తాడంటే ఏజెంట్ కు రిలీజ్ చేస్తాడు. ఏజెంట్ ఏం చేస్తాడు, ఒక 10 రూపీస్ బెనిఫిట్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ కూడా 10 రూపీస్ తీసేసుకొని హోల్సేలర్ కి ఇస్తాడు. హోల్సేలర్ కూడా ఒక 10 రూపీస్ తీసేసుకొని రిటైలర్ కి ఇస్తాడు. రిటైలర్ నుంచి కన్స్యూమర్ కి వస్తుంది. అంటే 40 to 50, 60, 70, 80 రిటైలర్ దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుందంటే 80% అవుతుంది. సో మేడం మీరు ఇక్కడ 100% అన్నారు కదా, అంటే 100 రూపీస్ అన్నారు కదా, మరి రిటైలర్ కాడికి వచ్చేసరికి 80 అవుతుంది. మరి మిగతా 20 ఎక్కడ పోయింది? అవునా? మిగతా 20 ఎక్కడ పోలేదండి. ఇప్పుడు మనం ఏదైనా యూజ్ చేయాలన్నా, ఏదైనా కొత్త వస్తువులు యూజ్ చేయాలన్నా మనం ఎక్కడ నేర్చుకుంటాం, ఎట్లా తెలుస్తుంది మనకంటే అడ్వర్టైజ్మెంట్ అని. అవునా? మహేష్ బాబు వస్తాడు, అడ్వర్టైజ్ చేస్తాడు, సమంత వస్తుంది, అడ్వర్టైజ్ చేస్తుంది. అవునా? అవి చూసి ఏమనుకుంటాం మనం, ఇది వాడాలేమో, ఇది వాడితే బాగుంటదేమో అని ఆలోచించి అడ్వర్టైజ్ ద్వారా ఏంటిదంటే మన యొక్క ప్రొడక్ట్ ఇంట్లోకి తెచ్చుకోవడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ
అంటే అడ్వర్టైజ్ కి 20% అవుతుంది. అంటే మొత్తం ఒక సోపు కాస్ట్ ఎంత అంటే 100%. సో ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే తయారు చేసే నేను ఇంపార్టెంట్, కొని మీరు ఇంపార్టెంట్. సో ఈ మధ్యవర్తులకు నేను ఇవ్వను. దీన్ని ఏమంటుంది, మీరే డైరెక్ట్ ఫ్యాక్టరీకి పర్చేజ్ చేయండి, నా ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్ట్స్ తీసుకోండి, ఒకవేళ మీకు నచ్చితేనే షేర్ చేయండి. దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటారంటే. అంటే ఇక్కడ ఇప్పుడు కంపెనీ మధ్యవర్తులకు ఎవరికి ఇవ్వను, మీకే ఇస్తాను అని చెప్తుంది. అంటే 60% ఇక్కడ మనం సేవ్ చేసుకునే అవకాశం వస్తుందండి. సో చూడండి ఇంత మంచి గొప్ప అవకాశం. ఇప్పుడు మనం ఏంటిదంటే మనం నార్మల్ పర్సన్స్ కదండి, అవునా? మరి ఈ సినిమా యాక్టర్స్ ఉంటారు కదా, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, ఇంకా ఎవరెవరు అంతా వాళ్ళకి ఏం తక్కువ ఉందండి? అన్నిటికన్నీ ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, ఎన్నో కోట్ల బిజినెస్ ఉంది వాళ్ళకి. అయినప్పటికీ ఒక సోప్ కోసం ఎందుకు అడ్వర్టైజ్ చేస్తున్నారు, అవునా? అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. మరి మరి వాళ్ళంతా ట్రై చేసినప్పుడు మరి మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం, అవునా? సో మనమైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళే ట్రై చేసినప్పుడు మనం 100% ఇక్కడ ట్రై చేయొచ్చండి. మనది సబ్బు పేస్ట్ల బిజినెస్ అసలే కాదండి. మనది ఏంటిదంటే కన్జ్యూమర్ ని ఇక్కడ ఎంపవర్మెంట్ చేసే బిజినెస్ అండి. ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే బిజినెస్ ఇది. ఇంకొకటి వచ్చేసి స్మార్ట్ కన్జ్యూమర్. స్మార్ట్ కన్జ్యూమర్ అంటే ఏం లేదండి, మీ అలవాట్లను మార్చుకోవాలండి, అవునా? మన అలవాట్లను మార్చుకోవాలంటే జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. బయట మనం ఎప్పటి నుంచో వాడుతున్న బ్రాండెడ్ సోప్స్ ఉంటాయి అనుకోండి, అవి వాడడం వల్ల మనకి ఏమైనా వచ్చిందా? ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నాం, ఏమైనా వచ్చిందా? ఏది రాలేదు. కానీ ఇక్కడ చూడండి, ఈ ప్రొడక్ట్ ఈ షాప్ చేంజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఒక ఏంటిదంటే కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, మంచి ఏమంటారు హెల్త్ వస్తుంది, అవునా? మంచి గుర్తింపు వస్తుంది, ఇన్ని వస్తున్నాయి షాప్ చేంజ్ చేయడం వల్ల, అవునా? మరి సరే మేడం, మరి దీన్ని ఎట్లా మనం లింక్ అప్ అవ్వాలి? ఎలా లింక్ అప్ అవ్వాలంటే ఏం లేదండి, జస్ట్ ఒక ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఏదన్నా ఒకటి గుర్తింపు ఒక యూజర్ ఐడి ఇస్తే మీ యొక్క ఐడి అనేది తయారు చేస్తారండి. ఇంకొకటి, మనకు బయట తీసుకునే ఏ సోప్ అయినా కూడా ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా, అవునా? సంతూర్ గానీ ఏదైనా గానీ డిస్కౌంట్ ఇస్తారా? ఎంత ఉంటే అంత ఇస్తాడు. కానీ మనకి ఇక్కడ చూడండి 10 to 20% డిస్కౌంట్. 10 to 20 అని ఉంది, కానీ ఇక్కడ ఇంకొక 10% పెంచారండి కంపెనీ. 10 to 30% డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. ఇంకొకటి, మనం బయట ఒక 2000 లేకపోతే ఒక 3000 4000 పోనీ ఒక 850 సామాన్ తీసుకుంటాం కదా. సో మనకేమైనా ఉచిత ప్రొడక్ట్ ఇస్తుందా? బయట కంపెనీస్, ట్రెడిషనల్ కంపెనీ ఏమైనా ఇస్తుందా? ఎందుకు ఇస్తుంది మేడం? ఉన్న కాడికి ఇస్తుంది అని అంటారు. బట్ మన దగ్గర చూడండి 850 పెట్టి అమౌంట్ తీసుకున్నా కూడా ఒక సోప్ అనేది ఫ్రీ వస్తుంది, అవునా? ఇంకా 2000 3000 తీసుకుంటే దానికి తగ్గట్టు దానికి ఒక 10% ఎంత వస్తుందో అంత ప్రొడక్ట్ అనేది మనకు ఈ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. బయట అలాంటి అవకాశం ఏదైనా ఉందా అంటే ఏది లేదు. ఇంకొకటి గ్రేట్ ఆపర్చునిటీ అండి, ఇది సిఎన్సి అంటారండి. బయట ఎన్నో సంవత్సరాల నుంచి మనం కొంటున్నాం, అవునా? 4000 5000 పెట్టి కొంటున్నాం. మరి మీరు మాకు తెలిసిన వాళ్ళే 5000 పెట్టి సామాన్ డైలీ ఎవ్రీ మంత్ కొంటున్నారు కదా, మరి ఒక నెల నేను ఫ్రీ ఇస్తా అని ఏ కిరాణా షాప్ అయినా అతను అన్నారా? ఎవ్వరు అనలేదండి కదా. కానీ మనకి ఇక్కడ చూడండి, సిఎన్సి ఈ యొక్క వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ఒక 2 to 14 మధ్య తీసుకుంటే 3500 పెట్టి ఏమైనా సామాన్ తీసుకుంటే, అలా 4 months కంటిన్యూ తీసుకుంటే మీకు 5th month 2515, ఇది గోల్డ్ అండి, 2515 ప్రొడక్ట్ ఫ్రీ అనేది వస్తుంది. సో గ్రేట్ కదండి. మనకు వోచర్ వస్తుంది, ఆ వోచర్ ని తీసుకొని మన యొక్క షాప్ అతనికి చూస్తే మనకి ఇష్టమైన ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే చూడండి, ఇంకొకటి, మనం కొనడం వల్ల క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. 5 to 11% వరకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కానీ బయట ఇలాంటి ఏదైనా అవకాశం ఉందంటే ఏది లేదండి. ఇంకొకటి, ఇందులో 30 days లో డబ్బు వాపస్ అనేది గ్యారెంటీ. ఒకవేళ మీరు ప్రొడక్ట్ వాడారు, 30 days లోపల వాడారు, మీకు 30 days లోపల నచ్చలేదు అనుకోండి, ప్రొడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే బయట తీసుకుంటారా అండి, కొద్దిగా చించినా కూడా తీసుకోరు. సో మనకు అట్లాంటిది ఏం లేదండి. ఒకవేళ మీకు ప్రొడక్ట్ నచ్చకపోతే మనకు హైదరాబాద్ లో సికింద్రాబాద్ బ్రాంచ్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ఒక లెటర్ రాసి మీ ప్రొడక్ట్ ని మాకు ఇది నచ్చలేదు అని వాపస్ ఇచ్చినా కూడా జిఎస్టీ అమౌంట్ కట్ చేసుకొని మీ అమౌంట్ మీకు వాపస్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొడక్ట్ అంత గ్యారెంటీ అండి. సో చూడండి, ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? 4 నుంచి 5 మంది ఉంటారు. అంటే ఒక కుటుంబంలో 4 నుంచి 5 వ్యక్తులు ఉంటే ఒక సంవత్సరానికి ఇంటి ఖర్చులు ఎంత అవుతుంది అంటే 1 లక్ష అవుతుందండి. గ్రాసరీ అంటే కిరాణా స్టోర్,
కిరాణా స్టోర్ వచ్చేసి మన కిరాణా స్టోర్ లో తీసుకుంటే ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. అంటే సిఎన్సి ఉండదు, తర్వాత డిస్కౌంట్ ఉండదు, ఉచిత ప్రొడక్ట్ లభించదు, గుర్తింపు లభించదు, దాని నుంచి ఏవి కూడా రావు. బట్ అదే మీరు షాప్ చేంజ్ చేసి వెస్టేజ్ లో తీసుకుంటే 30,000 యాన్యువల్ సేవింగ్ అనేది జరుగుతుంది. అంటే సంవత్సరానికి 30,000 ఆదా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, వాట్ వర్క్ వీ కెన్ డూ ఇన్ సోషల్ మీడియా. అవునా, సోషల్ మీడియాలో మనం ఏం చేస్తున్నాం? డైలీ ఎన్నో రీల్స్ చూస్తున్నాం, మనకేమైనా వస్తుందా అండి? ఏం వస్తలేదు. మనకు నచ్చిన రీల్ మనం షేర్ చేస్తున్నాం, దానివల్ల మనకి ఏమైనా వస్తుందా అండి? ఏం వస్తలేదు. మనం ఏదైనా నచ్చితే వేరే వాళ్ళకి షేర్ కూడా చేస్తున్నాం, దానివల్ల ఏమైనా వస్తుందంటే ఏమి రాదు. బట్ అదే బయట మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ వాడండి. మీకు నచ్చిన ప్రొడక్ట్ ని షేర్ చేయండి, వాట్సాప్ చేయండి, లైక్ చేయండి, ఫేస్బుక్ లో కూడా షేర్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏంటిదంటే మీరు ఈ నెట్వర్క్ ని కరెక్ట్ యూజ్ చేసుకుంటే బిలియనర్స్ కూడా కావచ్చండి. సో గ్రేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ పొటెన్షియల్ అండి, ఆదాయ ప్రణాళిక. ఒకవేళ ఏం చేయాలి, ఎలా వాడాలి అనేది మీకు ఒకవేళ తెలిస్తే, అంటే ఇంకా ఇప్పుడు కొంటే 50% అనేది బ్యాక్ వస్తుందండి. 60% అన్నా కదా కంపెనీ మనకు 60% ఇస్తుంది అన్నా కదా. ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ అన్నా కదా 60% బ్యాక్ ఇస్తుందని. అయితే చూడండి, 60% అంటే 50% మనం కొనడం వల్ల బ్యాక్ వస్తుంది, ఇంకొక 10% ఎలా వస్తుంది. అవునా మేడం, నాకు 50 కాదు మేడం, నాకు 60 కావాలి కదా. లేడీస్ ఎలా ఉంటే మాకు అన్ని కావాలి, ఒక్కటి కూడా లేవు. సో చూడండి, ఆ 10% ఎలా వస్తుందో నేను చెప్తాను. పర్సనల్ షాపింగ్ చేస్తాం కదండి, ఒక 4,000 చేస్తున్నాం అనుకోండి పర్సనల్ షాపింగ్. సో చేసినప్పుడు మనకి ఏంటి 50% అనేది వెనక్కి వస్తుంది. సో వెనక్కి వస్తే ఊరుకుంటామా అండి? మనం 10 మందికి చెప్తాం. సో ఆ 10 మంది కూడా పర్సనల్ షాపింగ్ గా 4,000 తీసుకున్నారు అనుకోండి, కంపెనీకి టర్న్ ఓవర్ 40,000 వెళ్తుంది. సో సింపుల్ గా మన అకౌంట్ లో ఎంత వస్తుంది అంటే 4,000 అనేది వస్తుందండి. మరి 4,000 సింపుల్ గా వస్తే మనం ఊరుకుంటామా? ఇంకో 10 మెంబర్స్ కి షేర్ చేస్తాం. అరే నాకు 4,000 వచ్చాయి, బాగుంది కదా, ప్రొడక్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, అసలు నేను ఏం చేయలేదు, జస్ట్ చెప్పడం వల్ల నాకు 4,000 వచ్చాయి నా అకౌంట్ అని చెప్తాం. సో ఆ 10 మంది కూడా ఏం చేస్తారంటే ఇంకో 10 మెంబర్స్ కి షేర్ చేస్తారండి. సో 10 into 10 is equal 100 పీపుల్స్. ఆ 100 మంది కూడా 4,000 సామాన్ కొన్నారనుకోండి, కంపెనీ టర్న్ ఓవర్ 4 lakhs అవుతుందండి. సో సింపుల్ గా మన అకౌంట్ కి 40,000 కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం లేదండి, మనం బ్యాంక్ అంటే మెయిల్ పెట్టాం కదా, మన బ్యాంక్ అకౌంట్ అది పెడితే డైరెక్ట్ గా మనకి అకౌంట్ కి డబ్బులు రావడం జరుగుతుంది. అంటే ఇట్లా 100 మందికి షేర్ చేస్తాం అనుకోండి, నాకు 40,000 పడ్డాయి, ఇట్లా బాగుంది అని 100 మంది కూడా ఇంకో 10 మందికి షేర్ చేసినా కూడా ఇక్కడ 40 lakhs టర్న్ ఓవర్ అయితే మన 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 అకౌంట్ కి 3.5 lakhs వస్తుంది కదండి. బాగుంది కదా. సో అంటే ఏమన్నా ఇక్కడ కష్టపడ్డామని ఏం కష్టపడలేదు, మాకు నచ్చింది చెప్పా. అంటే 1000 మంది రోజుకి 2 గంటలు పని చేసినా కూడా ఒక రోజుకి 2 గంటల పని జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ పర్సన్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్, ఇలా ఈజీగా సంపాదించుకునే అవకాశం అనేది ఉందండి మనకి. ఇంకొకటి, కంపెనీ మనకు ఆఫర్స్ కూడా పెట్టడం జరిగింది. మొదటి ఆఫర్ వచ్చేసి ప్రతి నెల 1వ తారీఖు నుండి 30-31 వరకు ఎప్పుడైనా తీసుకుని మొదటి పర్చేస్ అండి. కొత్త వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సిఎన్సి ఫస్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినా సరే ఆ మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి, సిఎన్సి కిందికే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీపర్చేస్ ఆఫర్ పెట్టింది కంపెనీ. అంటే ప్రతి నెల 1వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఉంటుందండి. 10% ఆఫర్ కూడా ఉంటుంది. నేను ఇందాక 10% ఫ్రీ ప్రొడక్ట్ అని చెప్పాను కదా, అది 17 వరకు కూడా 18 వరకు ఉంది అనుకుంటా అండి. తర్వాత మనకు ఒకవేళ ఫాస్ట్ 8% అయితే 750 వోచర్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇంకోటి సిఎన్సి ఆఫర్ ఇంత చెప్పాను అండి, 4 months రెగ్యులర్ గా తీసుకుంటే 5th month 2,515 రూపీస్ వోచర్ వస్తుందని. సో ఇది అదే అండి. ఇంకొకటి సరైన ప్రారంభం అంటే ఇప్పుడు చూడండి, అప్ టు 20% రిటైల్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది, 10% ఫ్రీ ప్రొడక్ట్ ఎట్లుంటుంది, ఫాస్టర్ 8% గిఫ్ట్ వచ్చేసి 1000, కమిషన్స్ 7,200 ఇవి. అంటే మొత్తం చూడండి, ఇదంతా మనకు కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే 5,176 రూపీస్ అనేవి వచ్చేస్తాయండి. ఇంకొకటి దీనిలో చూడండి, 9 రకాల ఆదాయాలు అనేవి తీసుకోవచ్చండి ఈ కంపెనీ నుంచి. ఒకటి 10 to 20% డిస్కౌంట్ లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5 to 16% బోనస్ వస్తుంది. తర్వాత 3% టీమ్ బిల్డింగ్, డైరెక్ట్ బోనస్ వచ్చేసి 15%, ఎల్ఓబి 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలక్ట్రికల్ క్లబ్ బోనస్ 2%.
అంటే చూడండి మనకి ఇందులో జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల 9 రకాల ఆదాయాలని తీసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి చూడండి వెస్టేజ్ అంటే మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండి. సార్ పేరు వచ్చేసి గౌతమ్ బాలి అండి, మేనేజింగ్ డైరెక్టర్. సో నెక్స్ట్ సార్ వచ్చేసి దీపక్ సుసార్ అండ్ కన్వర్ బి సింగ్ సార్, వీళ్ళు వచ్చేసి డైరెక్టర్స్ అండి. సో గ్రేట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి. నా తరఫు నుంచి ఒకసారి బిగ్ గ్రౌండ్ ప్లస్ ఇవ్వండి. ఈ యొక్క కంపెనీ వచ్చేసి 2004 లో స్టార్ట్ అయిందండి, ఇప్పటికి 21 years అవుతుంది. సో గ్రేట్ అండి. 2 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయిన ఈ కంపెనీ 370 న్యాచురల్ ప్రొడక్ట్స్ తో రన్ అయింది. 6 అంటే మనలాంటి 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు 2.5 crores యాక్టివిటీ డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారండి. కల్పిస్తున్నాము. గ్రేట్ అండి. సార్ తీసుకునే వల్ల ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం కూడా దొరికిందని చెప్పొచ్చు అండి. ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి ఈ కంపెనీ, ఇప్పుడు 3500 ప్లస్ బ్రాంచెస్ ఎక్కువనే ఉన్నాయండి. ఇంకా చూడండి ఇది ఇండియన్ కంపెనీ అని చెప్పొచ్చు మనం. ఇది ఎన్ని కంట్రీస్ లో ఉందంటే ఇండియాలో ఉంది, నేపాల్ లో ఉంది, దుబాయ్ లో ఉంది, బెహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘానా, కువైట్, ఫిలిపీన్స్ ఇన్ని కంట్రీస్ లో ఉందండి. ఒకవేళ ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేసే మంచి అవకాశం ఉందండి. ఇంకా ఇక్కడ మనకు చూడండి చాలా సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. హలాల్ సర్టిఫికేట్ కూడా ఉందండి, FIC ఫస్ట్ సర్టిఫికేట్ కూడా, చాలా సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయండి. గ్లోబల్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో హలాల్ సర్టిఫికేట్ ఉండడం అంత ఆషామాషి కాదండి. సో ఎంత న్యాచురల్ ప్రొడక్ట్ ఉంటే, ఎంత క్వాలిటీ ఉంటే ఈ యొక్క సర్టిఫికేట్ ఉండడం జరుగుతుందో, మనకు సౌదీలో కూడా ఈ యొక్క బిజినెస్ అనేది ఉందండి, చేసుకోవచ్చు, అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి పర్సనల్ కేర్ ఉంటదండి. ఏముంటాయండి ఇందులో? షాంపూస్ ఉంటాయి, స్ప్రేస్ ఉంటాయి, తర్వాత అన్ని అండి పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ ఇందులో ఉంటాయండి. హెల్త్ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇవన్నీ అండి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ లో వచ్చేసి వాటర్ ప్యూరిఫై ఉంటది. ఇంకా హెల్త్ కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంజన్ ఆయిల్ కూడా ఉందండి ఇందులో. ఇంకోటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, మొబైల్ యాప్, ఆడియో, వీడియో, సెమినార్స్, బుక్స్, సిరీస్ వినడం వల్ల టూల్స్, అందుకే నేను చెప్తున్నానండి, టూల్స్ ని ప్రమోషన్ చేయాలి. పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా ప్రమోషన్ చేయాలండి. ప్రమోషన్ చేస్తే మనం నాలెడ్జ్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు సక్సెస్ ప్రొఫైల్ బుక్స్ లో మనుషులు కనిపిస్తుంటారు కదా, సో వాళ్ళంతా యొక్క పెద్ద పెద్ద సెమినార్స్ లో కనిపిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇవే అండి టూల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ టూల్స్ ఉంటాయి అండ్ సిడీస్ ఉంటాయి. వీటిని మనం ఫాలో చేస్తే ఇందులో విన్ కావడం చాలా ఈజీ అండి. సార్ పేరు వచ్చేసి SP బారి సార్ అండి, మోటివేషనల్ స్పీకర్ అని చెప్పొచ్చు. సార్ వచ్చేసి ఇంద్ర ప్రియదర్శిని అవార్డు కూడా గ్రహీత. ఇదొక సారు గోక్రౌన్ లో చాలా చక్కగా స్పీచ్ ఇవ్వడం జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలని కూడా అక్కడ మరీ చేసి చూపించారు. నేనైతే షాక్ అయ్యాను. అంటే గ్రేట్ అండి. అంటే డాటర్ అండ్ ఫాదర్ ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలని, ఒక ఫ్యామిలీతో ఎలా బిహేవ్ చేయాలని అక్కడ గోక్రౌన్ లో చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ టైం చూసాను అక్కడ సార్కి. ఇప్పుడు కూడా మనకి ఆగస్ట్ లో గోక్రౌన్ వస్తుందండి. సార్ వచ్చే ఇన్కమ్ వచ్చేసి 1 lakh అబో ఇన్కమ్ ఉందండి సార్ది. ఇక్కడ ఇది ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యామిలీ బిజినెస్ అంటే ఇక్కడ ఇన్ని కార్స్ ఉన్నాయి కదండి, ఈ కార్స్ అన్ని సార్ యొక్క బిజినెస్ నుంచి తీసుకోవడమే జరిగింది. సో గ్రేట్ సార్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ ఇవ్వండి. సార్ పేరు వచ్చేసి పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మ్యామ్. నిజంగా గ్రేట్ లీడర్స్ అని చెప్పొచ్చు అండి. మనకు కొత్తపేట మీటింగ్ లో సార్ వాళ్ళు ఎప్పుడు కనిపిస్తుంటారు, ఇంకా పెద్ద పెద్ద మీటింగ్స్ లో కూడా కనిపిస్తుంటారు సార్ వాళ్ళు. సార్ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నామండి. సో సార్ వచ్చేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో అంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఈ యొక్క మేడం కి పార్ట్ టైం గా బిజినెస్ హెల్ప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి సార్ ఇన్కమ్ వచ్చేసి 20 lakhs అబౌ ఉంటుందండి. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దీంట్లో లైఫ్ ఉందని ఆలోచించి ఒక బిజినెస్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి ఒక కార్, మంచి ఇల్లు కూడా తీసుకోవడం జరిగిందండి. గ్రేట్ సార్. ఎప్పుడు ఎంత టైర్డ్ ఉన్నా కూడా ఎప్పుడు ఎక్సైట్మెంటే ఉంటది. కొత్తపేట మీటింగ్ లో మీరు ఒకసారి చూడండి, ఎంత ఎక్సైట్మెంట్ అంటే ఎంత డల్ ఉన్న వ్యక్తి కూడా సార్ చూస్తే ఎక్సైట్మెంట్ గా కూర్చుని వింటారండి. అంత సూపర్ గా ఉంటుంది సార్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రబీర్ సింగ్ సార్.
సార్ వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ లో సెక్యూరిటీ లేదని ఆపర్చునిటీని తీసుకున్నారు. అండ్ తెలంగాణ అండ్ ఏపీ మెంటర్ అని చెప్పొచ్చు ఈయనని. సో వెస్టేజ్ బిజినెస్ మనకి తెలంగాణకి తీసుకొచ్చింది ఇంద్రబీర్ సింగ్ సారే. నెక్స్ట్ వచ్చేసి చరణ్ సార్ అండ్ భార్గవి మేడం. సార్ వచ్చేసి ఓయూ ప్రొఫెసర్ అండి, గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పొచ్చు సార్ కి. అయితే ఒక గోల్డ్ మెడలిస్ట్ ఈ యొక్క పర్సన్ ని బిజినెస్ తీసుకున్నప్పుడు అవునా ఒకసారి ఆలోచించండి, మరి మనం ఎందుకు తీసుకోకూడదు అవునా. ఈ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ చేశారండి. సో గ్రేట్ పర్సన్ సార్ వాళ్ళు కూడా ఇందులో నుంచి ఒక కార్ అండ్ మంచి ఇన్కమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ పేరు సత్యనారాయణ సార్. నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చిన లీడర్స్ అండి వీళ్ళు సలీం సార్ అండ్ షాహిన్ బేగం మేడం. ఎందుకు నచ్చారంటే చూడండి, మనకు కష్టాలు వస్తే వెంటనే తట్టుకోలేం అవునా, అక్కడ నుంచి పారిపోతాం. కానీ ఇక్కడ చూడండి సార్ పేరు వచ్చేసి సలీం అండ్ షాహిన్ బేగం మేడం. ఒక శంషాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. 40 మైనస్ అప్పులో ఉండి కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నారండి. అంటే సూసైడ్ దాకా వెళ్ళిన పర్సన్స్ అండి వీళ్ళు. సో విన్నింగ్ టీమ్ ఎలా చెప్పిందో అలా బ్లైండ్ గా ఫాలో అయ్యారు. ఈ రోజు ఇందులో నుంచి ఒక మంచి కార్ తీసుకున్నారు. నెక్స్ట్ 13 lakhs ఇన్కమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏంటిదంటే ఒక ఇల్లు కూడా తీసుకున్నారు. 2.5 crores పెట్టి ఈ యొక్క బిజినెస్ నుంచి ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. సో చూడండి, కంఫర్ట్ జోన్ వదిలేశారు, వర్క్ చేశారు, ఈ రోజు సక్సెస్ అయ్యారు అవును. మనకి చిన్న ప్రాబ్లం వస్తే చాలు అక్కడ నుంచి పారిపోతాం. బట్ ఇక్కడ సార్ అలా చేయలేదు. ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ తట్టుకొని మళ్ళీ బిజినెస్ తీసుకొని మళ్ళీ బిజినెస్ చేసి ఇందులో సక్సెస్ ని తీసుకున్నారు. గ్రేట్ అండి. సార్ వాళ్ళ ఇల్లు కూడా చాలా అద్భుతంగా ఉంది. మన శ్రీలత మేడం కూడా ఆ యొక్క గృహ ప్రవేశానికి వెళ్ళారు, ఆ యొక్క వీడియో కూడా పెట్టారండి. సో గ్రేట్ లీడర్స్ అంటే నాకు నచ్చిన లీడర్స్ వీళ్ళు. అంటే కష్టాలున్నా కూడా సక్సెస్ ని తెచ్చారు కదా, అది గ్రేట్ అండి అవునా. కంఫర్ట్ జోన్ లో ఉండి సక్సెస్ సాధించడం గొప్పతనం కాదండి, కంఫర్ట్ జోన్ లో లేకుండా సక్సెస్ సాధించడం గ్రేట్ అండి, అది గొప్ప విషయం అండి. ఈ సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ అండ్ స్వప్న మేడం అండి. ఈ సార్ కూడా 7th ఫెయిల్. సలీం సార్ యొక్క ఫ్రెండే సార్ కూడా. సో సార్ కూడా 8 lakhs ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. సార్ లైఫ్ కూడా చేంజ్ అయిందండి. సో విన్నింగ్ టీమ్ ఎలా చెప్తే అలా ఫాలో అయ్యారు కాబట్టి సార్ లైఫ్ కూడా ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. ఈ సార్ పేరు వచ్చేసి అశోక్ అండ్ లావణ్య మేడం. ఈ సార్ పెద్ద పెద్ద మీటింగ్స్ చూసాను ఫస్ట్ టైం నేను. గ్రేట్ అండి. స్మైల్ ప్లీజ్ అని ఫోటో తీస్తే ఫోటోగ్రాఫర్ అండి సార్ వచ్చేసి. సో ఫోటోగ్రాఫర్ లైఫ్ ఎలా ఉంటుంది, స్మైల్ ప్లీజ్ అంటారు కానీ వాళ్ళ లైఫ్ లో స్మైలే ఉండదండి అవునా. సో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఈసారి ఈ రోజు ఇక్కడ ఒక గొప్ప ఆపర్చునిటీ తీసుకొని ఇందులో ఒక కార్ తీసుకోవడం జరిగింది అండ్ మంచి ఇన్కమ్ కూడా రన్ చేస్తున్నారు. గ్రేట్ అండి సార్ కూడా. సో ఇంత మంచి లీడర్స్ ని మనం చూడాలంటే పెద్ద పెద్ద మీటింగ్స్ కి వెళ్తే కనిపిస్తారండి. శ్రీనివాస్ సార్ అండ్ శివాని వడ్డిమాన్ మేడం. సార్ వచ్చేసి యూత్ ఐకాన్ అండి. సో స్టూడెంట్ లైఫ్ లో మన ఇక్కడ అది ఆ ఫంక్షన్ హాల్ నాకు గుర్తుకు రావట్లేదండి. సార్ వచ్చేసి బెంజ్ కార్ తీసుకున్నారు కదా. సో మన అందరం వెళ్ళి అక్కడ ఫోటో కూడా దిగడం జరిగింది. గ్రేట్ అండి. అంటే చాలా పూర్ గా ఉన్నా సార్ నిజంగా. ఇప్పుడు బెంజ్ కార్ తీసుకున్నారంటే గ్రేట్. ఆ రోజు ఆ వర్డ్స్ వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయండి. సో గ్రేట్ అని చెప్పొచ్చు శ్రీనివాస్ సార్. నెక్స్ట్ వచ్చేసి పవన్ రాజ్ సార్ అండ్ హరిణి మేడం. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా మంది లీడర్స్ ఉన్నారండి. సో వీరందరూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఒక ఆపర్చునిటీ అనేది తీసుకోవడం జరిగింది. సో టైం ని కూడా ఫాలో చేయాలి కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. ఈ సార్ కూడా నాకు చాలా ఇష్టం అండి. సార్ పేరు వచ్చేసి రాజు సార్ అండ్ తేజశ్రీ మేడం. మేడం కూడా నేషనల్ అవార్డు తీసుకున్నారు కదా. సో గ్రేట్ అండి. సార్ ఈ మేడం కి ఏం సపోర్ట్ చేయలేదండి స్టార్టింగ్ లో. సో మేడం ఈ ఆపర్చునిటీ తీసుకున్నారు. మేడం కూడా చాలా ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యారు, బట్ అందులో సక్సెస్ అనేది తీసుకోలేదంట. సారే చెప్పారు కొత్తపేట మీటింగ్ లో. తర్వాత మేడం సక్సెస్ తీసుకున్న తర్వాత సార్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మన లాస్ట్ 2 days మనం సార్ వీడియో సిడి విన్నాం కదా, సార్ మోటివేషనల్ సిడి ఈసారి అండి. సో గ్రేట్ అండి. సార్ కూడా ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అంతే అండి. సార్ ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఎవరు కూడా బిజినెస్ చేయమని తిలకం పెట్టి పంపరు లేడీస్ ని, మీరే సక్సెస్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ జెంట్స్ వాళ్ళే సపోర్ట్ ఇస్తారని చెప్పడం జరిగింది. ఆ వర్డ్ ఎప్పుడు నాకు కనెక్ట్ అవుతుంటదండి. సో ఇక్కడ చూడండి సంధ్యా మేడం అండ్ సైదా సార్ మేడం కూడా గ్రేట్ అండి. లేడీ ఏజెంట్ అని చెప్పుకోవచ్చు. సార్ సపోర్ట్ ఏమాత్రం లేదు. ఒక లేడీ సింగిల్ లేడీ బిజినెస్ తీసుకొని ఈ రోజు ఒక కార్ మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది.
సో సార్ ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఈ రోజు ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకొని ఒక కార్ నడుపుకుంటూ ఈ రోజు ఎందరికో ఆదర్శంగా నిలబడే సంధ్య మేడం గ్రేట్ అండి. ఇక్కడ హస్బెండ్ సపోర్టే ఉండాలి, నేనే సక్సెస్ అవ్వాలంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చండి. ఉన్నా లేకపోయినా కూడా మనం ఇక్కడ కరెక్ట్ నిలబడి ఒక 2 years హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ అనేది తీసుకుంటాం అని నిరూపించిన వాళ్ళలో ఈ సంధ్య మేడం కూడా ఒకరండి. ఇంకా ఇలాంటి లీడర్స్ చాలా మంది ఉన్నారండి. వీళ్ళంతా 1 lakh అబౌవ్ ఇన్కమ్ తీసుకుంటేనే ఈ యొక్క సక్సెస్ ప్రొఫైల్ లో వస్తుందండి. ఇక్కడ వచ్చేసి చూడండి శ్రీలత మేడం, రవిశంకర్ సార్. సార్ కూడా వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. మేడం యొక్క హౌస్ వైఫ్ గా ఉంటూ ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నారు. మేడం ఒక 4 months తీసుకుంటే 1 month ఫ్రీ వస్తుందనే దానికి కనెక్ట్ అయ్యి ఈ యొక్క బిజినెస్ తీసుకున్నారు, ప్రొడక్ట్ వాడారు, నచ్చింది, నలుగురికి షేర్ చేశారండి. ఇప్పుడు సార్ తీసుకునే శాలరీ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ డ్యూటీస్ అలా చేసుకుంటూ వెళ్తుంటారు సార్. కానీ సార్ తీసుకునే ఒక 75,000-80,000 తీసుకుండొచ్చు. కానీ మేడం 1 lakh అబౌవ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. చూడండి, సింపుల్ హౌస్ వైఫ్ ఉండి ఈ రోజు సార్ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మేడం కూడా ఈ యొక్క బిజినెస్ లో ఒక బ్రిజా కార్ తీసుకొని సార్ కు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. గ్రేట్ కదండి. మనం రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎట్లా ఉంటుంది, హైలైట్ ఉంటుంది కదా. సో మేడం ఇవ్వడం కూడా జరిగింది. మేడం కి హౌస్ ఫండ్ కూడా అచీవర్ అయ్యారు. సో హౌస్ ఫండ్ కూడా తీసుకుంటున్నారు. త్వరలో ఇల్లు కూడా కట్టుకుంటారండి. సో మనందరం గృహప్రవేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందాం. నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ లీడర్స్ అని కూడా చెప్పొచ్చు అండి. ఎల్లవేళలా మనకు మోటివేషనల్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఏ నెగిటివ్ వచ్చినా మేడంతో షేర్ చేసుకున్నా మేడం లేదు మేడం ఇలా వెళ్ళండి అని మనకు మంచి గైడెన్స్ అండి. అందరికి అప్లయన్స్ దొరకరండి. మంచి అందరికి దొరుకుతారు అప్లయన్స్, బట్ మంచి అప్లయన్స్ అంటే కరెక్ట్ దారిని చూపిస్తూ ముందుకు తీసుకువెళ్ళి అప్లయన్స్ మనకు అనేది దొరకరండి. మనకు మేడం అండ్ సార్ నిజంగా గ్రేట్ అప్లయన్స్ అని చెప్పుకోవచ్చు. మనకు ఏదో అదృష్టం ఉంటే తప్ప ఇట్లాంటి అప్లయన్స్ అనేది దొరకదు. ఎందుకంటే బయట కొంతమందికి అప్లయన్స్ లేరండి, మధ్యలో వచ్చి మధ్యలో మిస్ అవుతున్నారు. బట్ మనకి అట్లా లేదండి. ఒక మంచి అవకాశం ఉంది, మంచి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ మంచి అప్లయన్స్ కూడా ఉన్నారు. మనం ఏంటంటే కొద్ది వర్క్ చేయాలండి. ఇందులో కొద్ది వర్క్ చేస్తే 100% ఇందులో సక్సెస్ అనేది తీసుకుంటాం. సో థ్యాంక్ యూ శ్రీలత మేడం, రవిశంకర్ సార్. మీరు మాకు ఎల్లప్పుడు ఇట్లా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి గీతాజాన్ రెడ్డి మేడం. మేడం కూడా సింగిల్ లేడీ అండి. హస్బెండ్ సపోర్ట్ ఏమాత్రం లేదు. సింగిల్ లేడీ గా 7 months ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీ తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసి ఈ రోజు ఇక గుర్తింపు అనేది వచ్చింది మేడం కి. గ్రేట్ అండి. మేడం కూడా ఇక్కడ మంచి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మేడం వచ్చేసి కార్ కూడా తీసుకున్నారండి. ఇంకా చాలా మంది ఉన్నారు లీడర్స్. అంటే ప్రతి ఒక్క లీడర్ ఒక్క స్టోరీ చూడండి. మనం కూడా సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ మన ఫోటోతో పాటు మన స్టోరీ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి నిరుద్యోగులు ఉన్నారు. అవునా, నిరుద్యోగులకు సమయం ఉంటుంది కానీ ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత అనేది ఉండదు. కానీ ఉద్యోగికి సమయం ఉండదు, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు, ఎప్పుడు బిజీగానే ఉంటాడు. కానీ బిజినెస్ చేసే వ్యక్తికి చూడండి సమయం ఉండదు, అవునా, ఆదాయం మాత్రం ఉంటుంది, ఆర్థిక భద్రత అనేది ఉండదు. బిజినెస్ చేసే వ్యక్తి ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఫ్యామిలీకి టైం కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ యొక్క విన్నింగ్ టీమ్ సాయంతో చేసే వాళ్ళకి సమయం ఉంటుందండి. మనం ఏ సమయంలో ఒక 2-3 hours చేసుకోవచ్చు వర్క్. ఆదాయం ఫుల్ అండి, మనం ఎంత వర్క్ చేస్తే అంత ఉంటది. ఆర్థిక భద్రత కూడా ఉంటుందండి. ఇది 3 తరాల బిజినెస్ అని చెప్పాను కదా, ఇందులో సెక్యూరిటీ కూడా ఉంటుందండి. సో ఇక ఆర్థిక భద్రత అని చెప్తున్నా కదా, అది ఎలాగో నేను ఇక్కడ చెప్తాను చూడండి. సార్ పేరు వచ్చేసి రాజేందర్ సార్ అండ్ మనీషా మేడం అండి. సార్ వచ్చేసి కరోనా టైంలో యాక్సిడెంట్ అయి చనిపోయారు. సార్ ఫస్ట్ బ్యాంక్ ఎంప్లాయ్ గా ఉన్నారు. తర్వాత ఈ యొక్క బిజినెస్ లో కూడా ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. సో సార్ చనిపోయారు కాబట్టి యాక్టివ్ ఇన్కమ్ అనేది రావడం ఆగిపోయింది. కానీ విన్నింగ్ టీమ్ లో వర్క్ చేయడం వల్ల 1 to 2 lakhs చేయడం వల్ల సార్ కి ప్యాసివ్ ఇన్కమ్, అంటే సార్ చనిపోయినా కూడా కింద టీమ్ అనేది వర్క్ జరుగుతూనే ఉంది. అంటే సార్ చనిపోయారు కదా అనేసి మనం బ్రష్ చేయడం కానీ మనం చేసే డైలీ లైఫ్ లో రొటీన్ లైఫ్ ఏం చేస్తామో అది ఆపం కదండి. అంటే బిజినెస్ నడుస్తూనే ఉంది. సో ఆ యొక్క సార్ వచ్చేసి నామిని వాళ్ళ వైఫ్ పేరు పెట్టారు. సో ఈ రోజు మేడం కు కూడా చూడండి 5 to 6 lakhs ఇంటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు అంటే వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు ఇద్దరు ఈ యొక్క బిజినెస్ ని హ్యాండిల్ చేస్తున్నారండి. సో గ్రేట్ ఆపర్చునిటీ. సో బయట ఎక్కడైనా ఉందా అండి సెక్యూరిటీ ఉందా? టీచర్ జాబ్స్ కి ఒకప్పుడు ఉండేదండి, కానీ ఇప్పుడు అది కూడా లేదండి. వాళ్ళకి పెన్షన్ కూడా రావట్లేదు. ఇంకొకటి, మీ వద్ద బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? ఇప్పుడు బిజినెస్
మీరు ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తానండి, సక్సెస్ కాకుంటే ఏమవుతుందండి? ఏం కాదు. నేను ఒక 1000 రూపీస్ పెట్టాను, ప్రొడక్ట్స్ వాడాను, మంచిగా ఉన్నాయి, నేను సక్సెస్ కాకపోతే ఏమైనా అవుతుందా అంటే ఏం కాదండి. మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందండి. మంచి గుర్తింపు ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది. మీ పిల్లలకు ఒక మంచి లగ్జరీ లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు.